ప్రియమైన దేవుని వల్లారా, ఈరోజు అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియపరచడానికి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. చాలా మంది అసలు దేవుడు లేడు అని అంటారు. నిజంగా దేవుడే కనుక లేకపోతే తల్లి గర్భంలో మనల్ని నిర్మించింది ఎవరు? తల్లికి ఒక గుండె ఉంటుంది, మరి లోపల ఎదుగుతున్నటువంటి శిశువుకి ఇంకో గుండె ఉంటుంది. తల్లికి 2 కళ్ళు ఉంటాయి, మరి లోపల ఎదుగుతున్నటువంటి బిడ్డకి ఇంకో 2 కళ్ళు ఉంటాయి. ఏమంటే ఇంకా అద్భుతం చెప్పాలి అంటే తల్లిది ఒక రక్తము, మరి లోపల ఎదుగుతున్న బిడ్డది ఒక రక్తం అండి. ఇలా చూసుకుంటూ పోతే ఆ యొక్క బిడ్డ బయటకు వచ్చినప్పటి నుండి మరి ఈ బిడ్డ ఎదుగుతున్నంత వరకు ప్రతి విషయంలో దేవుడు అనుగుణంగా మనకు కనిపిస్తూనే ఉంటాడు. ఏమండి, పీల్చడానికి గాలి ఇచ్చింది ఎవరండి? దేవుడు కాదంటారా? త్రాగడానికి నీరు ఇచ్చింది ఎవరండి? దేవుడు కాదంటారా? మరి మనం నివసించడానికి ఈ భూమిని తిప్పుతుంది ఎవరండి? దేవుడు కాదంటారా? మరి ప్రశ్నలన్నింటినీ ఒక మతోన్మాదుల దగ్గర కానీ ఒక నాస్తికుల దగ్గర కానీ మనం సంధించినట్టయితే వాళ్ళ నోటి నుండి వచ్చే జవాబు మాకు తెలియదయ్యా అనేసి. నిజంగా అండి, ఆ తెలియదు అని చెప్పి ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఉన్న దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, కాచి కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, మనల్ని పెంచి పోషిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలియపరచాలి. ఈనాటి వీడియో